హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ముందు వీడియోలో అయితే నేను పంచగవ్య ఎలా తయారు చేయాలనేది మీకు చూపించాను కదా. దానికైతే దగ్గర పడిన సమయం వచ్చిందండి. 15 రోజులు అయిన తర్వాత ఇదైతే చాలా బాగా మగ్గింది. దీన్నైతే రోజుకి ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి అయితే మేము కలిగి పెడుతూ ఉన్నామండి. చాలా వరకు అయితే మురిగింది ఇది. దీనికి మీకైతే చూపిస్తాను రండి. చూడండి, ఈ విధంగా మిశ్రమం తయారవుతుంది. ఇదే చిక్కగా ఈ క్వాంటిటీలో వస్తుంది అనమాట. మేము రోజు ఈ విధంగా కలిగి పెట్టుకుంటూ ఉండేవాళ్ళం అండి. ఈరోజు అయితే దీన్ని వడగట్టుకొని క్యాన్లో కానీ బాటిల్స్లో కానీ మేము నింపుకోవాలని అయితే అనుకుంటున్నాము. ఇది ఎట్లా వడగట్టుకోవాలనేది కూడా నేను మీకు చూపిస్తాను. వాసన భరించగలిగిన వాళ్ళైతే ఏం కాదండి, భరించలేని వాళ్ళైతే గుడ్డ కట్టుకొని దీన్ని అయితే వడగట్టండి, ఏం ప్రాబ్లం లేదు. ఈ విధంగా ఇంత చిక్కగా ఉంటుందండి. ఇట్లాంటిది ఏదైనా జల్లీ లాంటిది ఏదైనా కానీ ఉంటే దాని సహాయంతో మనం వడగట్టుకోవచ్చు. చిక్కగా ఉంటుంది కదండి, అందుకనే కంటైనర్కి అడ్డుపడుతుంది. అందుకని నేనైతే చేయబెట్టి అయితే కలిపెట్టుకుంటున్నాను. చూడండి ఎలాగైతే దిగుతుంది. ఇది అంటే టీ వడగట్టుకుంటే ఎలాగ వస్తుందో అట్లాగ వస్తుంది అనమాట. కొంచెం చేయడానికి కష్టంగా ఉన్నా దీన్ని వాడటం వల్ల మన పొలానికి ఎంతో మంచిదండి. వేలుకు వేలు ఖర్చు పెట్టకుండా దీన్ని అయితే మనం వాడుకోవచ్చు. ఎటువంటి పురుగులకైనా ప్రతి ఒక్క పురుగుకి ఇది పనిచేస్తుందండి. కూరగాయ మొక్కలకి కానీ, పూల మొక్కలకి కానీ, వరికి కానీ, ఏ పంటకైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మేము ఎంతో ఖర్చుతో కూడి ఈ వీడియోస్ తీస్తున్నాం కనుక మీరు కూడా మా వీడియోస్కి ఎంతో సపోర్ట్ చేయండి. మా వీడియోస్ చూడండి. మీకు కూడా పనికి వస్తే మీరు కూడా ప్రకృతి వ్యవసాయం అనేది చేయండి ఫ్రెండ్స్. దీన్నైతే మేము లీటర్ల లెక్కనైతే బాటిల్స్కి వేసి అమ్ముతామండి. లీటర్ అయితే 300 లెక్కన అమ్ముతాము. అదే ఈ పురుగులకైతే మనం మందులు కొట్టాలంటే, రసాయనిక ఎరువులు కొనాలంటే మనకి లీటర్కే 3000 రూపాయల దాకా పడుతుంది కదా. దీన్నైతే మనకు అవసరం లేదండి. 300 రూపాయలతోటే మనం పురుగుని నివారించుకోవచ్చు. అంటే ఖర్చు గురించి కూడా చెప్తున్నానండి. సగం చాలామంది అయితే పెట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. పేదవాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. ప్రకృతి వ్యవసాయాన్ని కూడా పైకి తీసుకురావాలనేదే మా అభిలాష అండి. ఈ విధంగా అంతా దిగేసిన తర్వాత ఇట్లాగైతే వస్తుందండి. చూడండి ముద్ద. చెట్లకి కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ మిగిలిన దాన్ని మళ్ళీ మనం తీసి ఎరువులో కూడా వేసేసుకోవచ్చు అండి. దీన్ని ఏమి ముట్టిగా పడేసిన అవసరం లేదు. ఈ విధంగా అయితే పంచగవ్యాన్ని ఇలాగ వడగట్టుకోవాలండి. దీన్ని ఎట్లా చేసామనేది కూడా నేను ముందు వీడియోలో చూసానండి. కావాలంటే ఛానల్ కిందలో లోగోలో నేను చూపిస్తాను. కావాలంటే ఆ వీడియోలో పోయి కూడా మీరు చూడవచ్చు. చాలా మందికి అయితే పేడ వాసన కూడా చాలా మందికి నచ్చదండి. నేను వ్యవసాయం చేసే వాళ్ళకైతే ఇవంతా మాకు మామూలే. కొంతమంది అయితే అర్థం చేసుకోకుండా బ్యాడ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు. అట్లాగైతే పెట్టకండి. మాకు చాలా బాధగా ఉంటుంది. ఎంతో కష్టపడి అయితే వీడియోలు తీస్తున్నాము కదండి. మీకు తప్పు అనిపించాల్సిన విషయం ఇందులో ఏది లేదండి. ప్రజలకు ఉపయోగపడే వీడియోలు మేము తీస్తున్నాము. ఉపయోగపడిన వీడియోలు అయితే తీయడం లేదండి. ఒకసారి గమనించండి.
ఫ్రెండ్స్ పంచగా అవి అయితే వడగట్టేశారండి, అయిపోయాయి. మా ఊర్లోకి అయితే ఈరోజు రొయ్యలు వచ్చాయండి, అవి అయితే తీసుకున్నాను, ఉంచుకొని ఆవకిచ్చి అయితే పెట్టుకున్నాను. దాంట్లోకి అయితే వంకాయ వేసి వండాలని అయితే అనుకుంటున్నానండి. ఎలా చేస్తానైతే మీకు చూపిస్తాను, చూడండి. వంట బాగుంటుంది. పొయ్యి అయితే మంటేసానండి. దండి అటికలు అయితే వండుతున్నాను, చూడండి. నూనె అయితే కాగింది అనండి, నూనె అయితే పోసుకుంటున్నాను, చూడండి. మట్టి పాత్రలో వండుకొని తింటే చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా వస్తుంది, ఆరోగ్యానికి కూడా మంచిదే. మీరు కూడా ట్రై చేయండి. నా దగ్గర అయితే ప్రతి వస్తువు ఉందండి, నీళ్ళ చొమ్ములు కానీ అన్నీ కూడా మట్టి పాత్రలోనే మేము యూజ్ చేస్తున్నాం ఇప్పుడైతే. మీరు కూడా ట్రై చేయండి. ఆయిల్ అయితే కాగిందండి. దాన్ని ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను ఫస్ట్. ఇద్దరు పడాలి వెనకరా. ఫ్రెండ్స్, ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే కొంచెం ఉప్పు వేసుకున్నాం అంటే త్వరగా వేగిపోతాయండి. ఎప్పుడైనా అలా చేసి చూడండి. ఉప్పు అయితే వేసుకుంటున్నాను, నాకు కావాల్సినంత ఉప్పు అయితే వేసాను. ఫ్రెండ్స్, ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి. అల్లం చిన్నపాయ అయితే వేస్తున్నాను. అల్లం చిన్నపాయ అయితే వేగింది. ఫ్రెండ్స్, రొయ్యలు అయితే నేను కేజీ రొయ్యలు అయితే తీసుకున్నానండి. మా సైడ్ అయితే కేజీ 200 ఉంది. మీ సైడ్ ఎలా ఉందో చెప్పండి కామెంట్లో. ఈ విధంగా అయితే ఒలిచి పెట్టుకొని ఒలిచి ఆవగిచ్చుకున్నానండి. ఏం లేదు, మా తమ్ముడు ఉన్నాడు ఇక్కడ, నవ్విస్తూ ఉన్నాడు, అందుకనే ఆవగిచ్చి అయితే పెట్టుకున్నాం. ఫ్రెండ్స్, చూడండి, ఇట్లాగైతే నేను వేసుకుంటున్నాను. అల్లం చిన్నపాయ వేగింది కదా, ఇప్పుడు రొయ్యలు వేస్తున్నాను. కూడా వేసుకుంటున్నానండి.
కాసేపు మగ్గిన తర్వాత వంకాయలు కూడా వేసుకుందాము. కోసుకుంటున్నానండి. మరీ సన్నగా కోసుకోకూడదు, కొంచెం లావుగానే ఉండాలి, ఎందుకంటే ఉడికిన తర్వాత చితికిపోతుంది అనమాట, కరిగిపోతుంది. వంకాయలు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఉప్పు నీళ్ళల్లో వేసుకోవడం చాలా మంచిది, ఎందుకంటే వంకాయలు ఉన్న తర్వాత కూడా ఒక 5 నిమిషాలు మగ్గ పెట్టుకోవచ్చండి. పసుపు కూడా వేసుకుంటున్నానండి, ఒక స్పూను. కారం కూడా 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. అంటే మన క్వాంటిటీని బట్టి మనం వేసుకోవచ్చు. నాకైతే 2 స్పూన్లు పడుతుంది, అందుకని 2 స్పూన్లు వేస్తున్నాను. కారం వేసాను ఫ్రెండ్స్. కారం వాసన పోయేంత వరకు అయితే కొంచెం మగ్గించుకున్నాను. సో నేను నీళ్ళైతే పోస్తున్నాను నేను. ఉడికించుకోవాలండి, వంకాయలు అన్నీ ఉడికిపోతాయి. మూత అయితే పెట్టేస్తున్నాను. పదమూడు నిమిషాలు వచ్చింది. అయితే ఉడికింది ఫ్రెండ్స్. హోల్ గరం మసాలా అయితే వేస్తున్నాను నేను. అన్నీ కలిసి ఉంటాయండి దీంట్లో. మేము ఇంట్లోనే తయారు చేస్తాం పౌడర్. ఈ వీడియో కూడా నేను ఒకసారి పెడతాను. దీన్ని అయితే వేసుకుంటున్నానండి. కొంచెం స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే 1.5 స్పూన్ వేసుకోవచ్చు, తక్కువ కావాలనుకుంటే 1 స్పూనే వేసుకోవచ్చు అండి. మసాలాలు కూడా క్వాంటిటీలు మేము తక్కువ తింటాం అనుకుంటే ఒక్కొక్క స్పూన్ అయితే మనం తీసుకురావచ్చు. కారం కూడా 1 స్పూనే వేసుకోవచ్చు, తక్కువగా తినే వాళ్ళు ఉంటారు. నేనైతే 1.5 స్పూన్ అయితే వేసాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో, నూనె కూడా పైకి తేలుతుంది. ఇంకొంచెం చిక్క పెడితే నేను ఆపేస్తానండి. ఉప్పు కూడా మనకి సరిపోయిందా లేదా అనేది మనం చూసి కలుపుకోవచ్చు. కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. చాలా వరకు అయితే చిక్కబడింది కదా, ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి. ఇంకా చిక్కగా గ్రేవీగా కావాలనుకుంటే ఇంకొంచెం ఇంకా పెట్టుకోవచ్చు. ఇంట్లో కొంచెం ఎక్కువ మందిగానే ఉంటే ఇట్లాగైతే చేసుకోవచ్చు అండి. ఇట్లాగ చేసుకుంటే సరిపోతుంది.
నేనైతే ఒక్క నిమిషం ఉంచుకొని అయితే ఆపేస్తానండి, మంట అయితే తీసేస్తాను, నాకు సరిపోతుంది. కూర అయితే ఉడికిపోయిందండి, నేనైతే దించేసుకుంటున్నాను. నాకైతే ఈ క్వాంటిటీలో అయితే సరిపోతుంది. నేనైతే కొంచెం వేసుకొని అయితే తింటున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉందో తిని చెప్తాను, చూడండి. ఎవరానే అని పెడతారు. చాలా అయితే బాగుందండి. రొయ్య కూడా బాగా ఉడికింది, అన్నీ బాగా పట్టాయి, చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగే నా వీడియోలు చూస్తున్నాను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. పొలం పనులు చేసుకుంటూ ఇట్లా వంట వీడియోలు కూడా పెట్టాలని అనుకుంటున్నాను. నా లాంగ్ వీడియోస్ కూడా చూస్తారని ఎంతో ఆశిస్తున్నాను. ఎంతవరకు మీరు నన్ను నడిపించారు, ఇంకా నడిపిస్తారని అయితే నేను నమ్ముతున్నానండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నమస్కారం.